జిల్లా మదనపల్లిలో అదృశ్యమైన బాలిక దారుణ హత్య. బాలికను చంపి డ్రమ్ములో దాచేసిన నిందితుడు. విషాదంగా మారిన బాలిక అదృశ్యం కేసు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో బాలిక దారుణ హత్య వెలుగు చూడడం తీవ్ర కలకలం రేపుతోంది. మదనపల్లి పట్టణం నీరుగట్టువారిపల్లిలోని కట్లాటపల్లి రోడ్డులో కాపురం ఉంటున్న చేనేత కార్మికుడు గోపీనాథ్ కుమార్తె రిషికా ప్రియ 7 సంవత్సరాలు సోమవారం అదృశ్యమైన సంగతి పాఠకులకు తెలిసిందే. కాగా జిల్లా ఎస్పీ ధీరజ్ కొనిపెల్లి, డీఎస్పీ మహేంద్ర సూచనల మేరకు సిఐ మహమ్మద్ రఫీ సిబ్బందితో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా రిషిక ప్రియను ఓ వ్యక్తి దారుణంగా చంపి డ్రమ్ములో కుక్కినట్లు గుర్తించి హత్య జరిగిన విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. మరిన్ని వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది. పిల్లల్ని బయట పంపించాలంటే భయపడతాను. ఇప్పుడు ఈ పాపకు జరిగినది ఇంకొక పాపకు జరగకూడదు. ఇట్లా చాలా సార్లు వీళ్ళు చేసినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ప్రభుత్వం ఏం చేస్తుంది, వీళ్ళని ఎందుకు శిక్షించలేదు, వాళ్ళని పంపించాలి కదా. వాళ్ళు చేశాడంట 4 సార్లు చేసినప్పుడు ఎందుకు సైలెంట్ అయిపోయినారు? పోలీసులు నిర్లక్ష్యం వల్ల జరుగుతుందా, లేకపోతే వాడేమన్నా లంచాలు ఇస్తే పోలీసులు తీసుకొని ఎందుకోసం ఇట్లా జరుగుతుండేది? వాడు అంటాడంట అత్తగారి రోజుల్లో బయట వచ్చేస్తాడంట. ఈ పాపకు జరిగింది ఇంకో పాపకు జరిగినప్పుడు ఇంతే కదా. చిన్న పిల్లలు మా పిల్లలు స్కూల్ కు పోతున్నారు, మేము ఎట్లా పంపించాలి బయట? 4 సార్లు వాడు ఇట్లా చేస్తే వాడిని ఎట్లా వాళ్ళు పోలీసులు మళ్ళీ ఎట్లా వానికి. అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణం నీరుగట్టువారిపల్లి వెంకటేశ్వరంలో ఉన్న ప్రతిభా స్కూల్లో 2వ తరగతి చదువుతున్నటువంటి రుషికా ప్రియాను ఓ మానవ మృగం నిన్న సాయంత్రం కిడ్నాప్ చేసి రూమ్లో వేసి దారుణంగా హత్య చేయడం జరిగింది. దీన్ని తీవ్రంగా ప్రజల పక్షాన ఖండిస్తా ఉన్నాం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీస్ శాఖ తగు చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఇలాంటి మానవ మృగాలు గతంలో 2-3 కేసులు ఇతని పైన ఉన్నాయి. పోలీసులు నిర్లక్ష్యం గతంలో వ్యవహరించారు. ఇక్కడ వీధిలో ఎవరు తిరిగినా కూడా వాళ్ళపైన దాడులు చేసే పరిస్థితి అతను ఉంది. ఈరోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజల పక్షాన మేము అడుగుతా ఉన్నాం. ఇలాంటి చిన్నారులపైన హత్య చేస్తున్నటువంటి అత్యాచారాలు చేస్తున్నటువంటి నిందితులకు ప్రజా కోర్టులో వెంటనే శిక్షలు పడే విధంగా సెక్షన్లు అలాంటి జీవోలు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాం. ఎవరైతే చిన్నారి రుషిక ప్రియ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తగు న్యాయం చేసేంత వరకు ప్రజల పక్షాన ఈ ఆందోళన కొనసాగిస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జిల్లా ఎస్పీ గారు, మదనపల్లి డిఎస్పీ గారు, సబ్ కలెక్టర్ గారు అందరూ కూడా ఇక్కడికి వచ్చి నిందితుని ప్రజా కోర్టులో శిక్షించాలని కుటుంబ సభ్యుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం.